కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో మచ్చలేని నాయకులుగా కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్రంలో వీరే అని ప్రతి ఒక్కరూ చెప్పగలుగుతారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వెంకరెడ్డి గారు మంత్రిగా, రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా ఉన్న సమయంలో వెంకరెడ్డి గారు పదవి త్యాగం చేసి, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఉద్రిక్తమైన సమయంలో ఆ తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన ఘనత కోమరెడ్డి వెంకరెడ్డి గారిది. దాంతోపాటు పార్లమెంట్లో పార్టీలకు అతీతంగా పోరాటం చేసిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు. ఇది తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ సమయంలో అభివృద్ధి నోచుకోలేదని కొందరు మాట్లాడుతున్న వ్యక్తులకు ఉదయ సముద్రం అనే ప్రాజెక్టు ఆ సమయంలో 90% కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10% పనులు చేయడం కోసం 10 సంవత్సరాలైనా కూడా ₹1 నిధులు ఇవ్వకుండా ఆ ప్రాజెక్టుని అడ్డుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. తదనంతరం కోమటిరెడ్డి బ్రదర్స్ వారి యొక్క త్యాగాలు ఎలా ఉన్నాయంటే, వారిని తెలంగాణ ప్రజలు ఎలా గుండెల్లో చూసుకున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆ సమయంలో రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు నల్గొండ జిల్లాలో అత్యధికంగా ఎంపీటీసీలు ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించిన చరిత్ర కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి. తదనంతరం ఎంపీగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు భువనగిరిలో పోటీ చేశారు. ఒక మునుగోడు మినహాయిస్తే మిగతా అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గవర్నమెంటే ఉన్నది, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆ సమయంలో కూడా కోమటిరెడ్డి బ్రాండ్తోనే విజయం సాధించడం జరిగింది. తదనంతరం కాంగ్రెస్ గవర్నమెంట్ సాధారణ ఎన్నికల్లో రావడం జరిగింది. ఇప్పుడు అభివృద్ధి విషయంలో మున్సిపాలిటీలో ఆగిపోయినాయనే అపోహలు కొందరు వ్యక్తులు క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ అభివృద్ధికి కారణం ఎవరంటే, బై ఎలక్షన్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పదవీ త్యాగం వల్లనే ఈ మునుగోడు నియోజకవర్గానికి 500 కోట్ల నిధులు రావడం జరిగింది. ఆ సమయంలో గెలిచిన తర్వాత మళ్ళా సాధారణ ఎన్నికలు వస్తున్న సందర్భంలో వీళ్ళు కొన్ని అగ్రిమెంట్లు ఇవ్వకుండా కాంట్రాక్టులు చేయించి ఇక్కడ ఖచ్చితంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందనే వారి నమ్మకంతో కొందరు కాంట్రాక్టర్ని ఇబ్బంది పెట్టి మరి వర్కులు చేయించాలని ప్రయత్నం చేసిరు. ఆ విషయంపై గతంలో రాజగోపాల్ రెడ్డి గారు చంద్రూరు మున్సిపాలిటీలో ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది. మీరు వారి బిల్లులను ఇప్పించే బాధ్యత నాదే, మీరు వర్కులు చేయండి అని చెప్పడం జరిగింది. కానీ కొందరు నాయకులు చంద్రూరు మున్సిపాలిటీలో ఉన్న రోడ్లని పాములు వంకల్లాగా తిప్పి
కమిషన్లు తీసుకొని సైజులను మార్పులు చేయడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నట్టు ఆ కాంట్రాక్టులు చెప్పడం జరిగింది. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి గారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలోనే చండూరు మున్సిపాలిటీని ఒక రోల్ మోడల్గా చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత 100% ఆ ప్రయత్నం జరుగుతుంది. అభివృద్ధి విషయంలో మునుగోడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అత్యద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ చండూరు మున్సిపాలిటీ మండల ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే కోమరెడ్డి బ్రదర్స్ పై అవాక్కులు చెవాకులు వెళ్తున్నారో వాస్తవాలు మీరు గమనించండి. వారు మీ దగ్గరికి వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.